ముకుందా జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళా అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 5.99% VA, నక్షి, రోడియం, జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 20 నుండి 28 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ టెక్ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. పెంచిన ఫీజు ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి H1B వీసాలపై ప్రతి ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి రావచ్చని పేర్కొంది. H1B వీసా ఫీజుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం విదేశీ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై తీసుకున్న నిర్ణయం భస్మాసురుడి హస్తంలా ఆ దేశ టెక్ కంపెనీలపైనే ప్రభావం చూపనుంది. అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి H1B వీసాలపై ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి రావచ్చు. H1B వీసా ఫీజును భారీగా పెంచి $1,00,000 చేయడం ఆయా సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. గత ఏడాది అన్నీ కలిపి 1,41,000 H1B వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెబుతున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం $14 బిలియన్ అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమేనని స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ CEO గ్యారీ టాన్ వెల్లడించారు. విదేశాల్లోని టెక్ హబ్లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా టెక్ కంపెనీల్లో H1B వీసాతో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించింది. తొలుత H1B వీసాలపై $1,00,000 ఫీజు నిర్ణయం ఎవరికి వర్తిస్తుందో స్పష్టమైన విధానాలు నిర్ణయించని కారణంగా ఉద్యోగులకు టెక్ కంపెనీలు, బ్యాంకులు మెమోలు జారీ చేశాయి. విదేశాల్లో ఉన్న H1B వీసాదారులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల్లోపు అమెరికా రావాలని, అమెరికాలో ఉన్నవారు విదేశాలకు వెళ్లవద్దని పేర్కొన్నాయి. ఈ మెమోలు అందుకున్న వారిలో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. స్వదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన చాలా మంది మధ్యలోనే తమ ప్రయాణం విరమించుకుని అమెరికాలోనే ఉండిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో వంటి ఎయిర్పోర్టుల్లో స్వదేశాలకు వెళ్లాలనుకున్న H1B వీసాదారులు విమానం బయలుదేరుతుంది అనగా దిగిపోయారు. దీంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ఏర్పడిన అసౌకర్యాన్ని చాలా మంది ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీనివల్ల వీకెండ్ సెలవులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనదిగా అభివర్ణించారు. దీనివల్ల అమెరికాకే నష్టం వాటిల్లుతుందని సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో డిబేట్లు పెట్టారు. H1B వీసాలపై $1,00,000 నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని ఓ న్యాయవాది వెల్లడించారు. ఈ వీసాపై అధికారుల పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉందన్నారు. వీసాకు అవసరమైన కనీస వేతనం పెంపు వంటి విస్తృత మార్పులపై ట్రంప్ కార్యవర్గం గురిపెట్టి ఈ ప్రకటన చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు లాటరీ విధానంలో కాకుండా జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.